దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసే నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. శిలువ సజీవ స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు వీక్షిస్తూ వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతూ దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగుతూ ఉన్నందులకై ముందుగా దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ, ఆ క్రమంలో మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా చక్కగా జీవిస్తున్న విధానం బట్టి మరొకసారి మిమ్మును బట్టి నేను సంతోషిస్తూ మరొకసారి మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి ప్రియులారా, ఈరోజు ఈ పూట వాక్య ధ్యాన భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17 నుండి 21 వచనాలు నేను చదువుతాను. మీరు శ్రద్ధగా వాక్యాన్ని నేను చదువుతుండగా మీరు వినాలని మనసారా కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య లేఖన భాగాన్ని చదువుతున్నాను. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చిచుంటెనో ఇదంతయు మీకు తెలియను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇప్పటి వరకు నీ బలిష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మా జీవితంలో మరొక రోజు యొక్క సమయమందు నీ పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి వాక్యం విని వాక్యానుసారంగా ఆలోచించే గొప్ప సమయాన్ని మాకు దయచేశారు. అందును బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్య సందేశాన్ని నీ ప్రియమైన బిడ్డలకు అందిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు బోధకుడు అయి ఉండి బోధించి మా యొక్క ఆత్మలను బలపరిచి స్థిరపరిచి నీ నిత్య రాజ్య వారసత్వాన్ని కలిగి ఉండే పరిశుద్ధమైన జీవితాలు మా అందరికీ దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థనలో ఏకీభించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారు కదమ్మా? చాలా సంతోషం. మనం చదువుకున్నటువంటి వాక్య లేఖన భాగంలో వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి అంశం మనకు కనిపిస్తుంది. ఏంటి అది అంశం అనేది మనం ఆలోచిస్తే దాచిపెట్టుకోకూడదు అని అర్థమవుతుంది అనే అంశం మనకు కనిపిస్తుంది. అది దాచిపెట్టుకోకూడదు ఏది కూడా అనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని ఏది దాచిపెట్టుకోకూడదో, దేవుని యొక్క నామములో ఏ విధంగా మనం జీవించాలో, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఎలా ఉండాలో అన్నది చాలా స్పష్టంగా ఇందులో వ్రాయబడి ఉంది. కాబట్టి వరుస క్రమంలో నేను మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు పెద్దలను పిలిపించి, ఎక్కడికి పిలిపించారు ఈయన పెద్దల్ని అంటే, ఈయన మరొక చోటకు వెళ్ళిపోవాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో మరొక చోటకు వెళ్ళి సువార్త పరిచర్య చేయాలి. అక్కడ సువార్త పరిచర్య చేసి అక్కడ సంఘాన్ని కట్టాలి. అక్కడికి వెళ్ళబోతున్నారు. వెళ్ళే ముందుగా ఈయన ప్రయాణం చేస్తున్నటువంటి కాలక్రమంలో ఈయన మిలేతు దగ్గరకు వచ్చాడు. మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి, మిలేతు అనేటువంటి వాడల రేవు అక్కడికి వచ్చి
మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి, ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలకి వర్తమానం పంపారు. సంఘపు పెద్దలను పిలిపించారు, వర్తమానం తెలియజేశారు. అయ్యా, నేను మిలేతు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాను, కాబట్టి మీరు ఒక్కసారి ఇక్కడికి రండి అని వర్తమానం పంపగానే వెంటనే పెద్దలైన వారందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి రాగానే పౌలు గారు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటే చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాశారు ప్రియులారా. అంటే పౌలు గారు దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క వాక్యము చేత నింపబడి అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య చేస్తున్నటువంటి కాలక్రమంలో చాలా దేశాలు, చాలా ప్రాంతాలు, చాలా ప్రదేశాలు వెళ్ళి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటన చేసి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి, అక్కడ పెద్దలను ఏర్పాటు చేసి, అక్కడ కాపర్లను ఏర్పాటు చేసి అద్భుతమైన రీతిలో ఈయన అక్కడే ఉండకుండా మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటన చేసి అక్కడ మళ్ళీ సంఘాలకు కడుతున్న ఆ కాలక్రమంలో ఈయన ఎఫెసీ సంఘానికి అంతకుముందు వెళ్ళారు, సువార్త ప్రకటన చేశారు, సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా అక్కడి నుండి మళ్ళా పౌలు గారు మరొక ప్రాంతానికి వెళ్ళబోతున్నటువంటి ఆ కాల సమయంలో ఈయన ప్రయాణ మార్గంలో మిలేతు అనేటువంటి పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నాడు. పౌలు గారు ఉండగానే అక్కడి నుంచి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు పిలువనంపిస్తే ఆ పెద్దలు అక్కడికి వచ్చారు. పెద్దలు అక్కడికి రాగానే ప్రియులరా ఒక్కసారి వాక్యం చదువుతాను వినండి. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి, ఓ పెద్దలారా, చాలా శ్రేష్టమైనటువంటి పదవి మీరు కలిగి ఉన్నారు, చాలా ఉన్నతమైనటువంటి పదవిని మీరు కలిగి ఉన్నారు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుని ఉన్నారు, దేవుని యొక్క దృష్టిలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కలిగి ఉన్నారు. మీరు చాలా ధన్యజీవులు. మీరు ఈ పెద్ద అనేటువంటి ఆ మాటకు నిజానికి దాని యొక్క గౌరవం చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిగా ఉంటుందన్న సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ప్రియులారా, పెద్దలారా, నేను ఎఫెసులో ఉన్నప్పుడు, ఎఫెసు సంఘంలో ఉన్నప్పుడు మీరు పెద్దలుగా ఉన్నారు, చాలా సంతోషం. దేవుని యొక్క ఆత్మచేత నేను మీకు బోధించాను, దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్య సందేశాలు నేను మీకు అందించాను. మీరు ఆత్మీయంగా బలపడ్డారు, చాలా సంతోషం నాకు. అదేవిధంగా నేను ఆసియాలో కాలు పెట్టి మన సంఘంలో నేను జీవించినంత కాలము, అనగా నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని ఇంతవరకు నేను ఏ విధంగా జీవించానో మీ అందరికీ తెలుసు. అంటే పెద్దలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. మన సంఘంలో ఎవరికైనా విశ్వాసులుగా ఉన్న వారికి కాస్త బలహీనమైన పరిస్థితి వచ్చి ఉన్నప్పుడు ఆ బలహీనమైన పరిస్థితిని పోగొట్టుకోవటం కోసం స్వతహాగా ప్రార్థన చేసుకోవాలి. దానికంటే ముఖ్యంగా ఒకవేళ నీ దగ్గరలో ఎవరైనా పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. దానికంటే ముఖ్యంగా పెద్దలను పిలిపించాలి. పెద్దలు పిలిపిస్తే పెద్దలు వస్తారు, నూనె రాస్తారు, ప్రభునామములో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయగానే వెంటనే పెద్దలకు ఇచ్చినటువంటి ఆధిక్యత, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. పెద్దలకు అంత ఆధిక్యత ఇచ్చారండి. పెద్దలంటే మాట్లాడుకున్నారమ్మా. అటువంటి పెద్దలతో చెప్తున్న మాట ఇక్కడ పౌలు గారు, నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకు నేను ఏ విధంగా జీవించాను మీ అందరికీ తెలుసు అని చెబుతూ ఇంకేమన్నారంటే ప్రియులరా, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. నేను సువార్త చెప్తున్న కాలక్రమంలో, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ సమయకాలాల్లో దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా దేవుని యొక్క సంఘాన్ని కడుతున్నటువంటి ఆ కాల సమయాల్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. ఎవరంటే యూదులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అక్కడ యూదులు ఉన్నారు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను. అంటే పౌలు గారు ఏ మతస్థుడు, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అంటే పౌలు గారు యూదుడండి. ఎస్, యూదుడు.
గమాలియేలు గారి దగ్గర అద్భుతమైనటువంటి రీతిలో విద్యను అభ్యసింపజేసినటువంటి అద్భుతమైన జ్ఞానిగా ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని అవపాసాన్ని పెట్టినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నారు, తెలుసు ఆయనకి. కానీ ప్రియులారా, ఇక్కడ చూడండి, ఎవరి వల్ల ఈయనకి శ్రమ, ఎవరి వల్ల పౌలు గారికి శోధనలు వస్తున్నాయి? సొంత ప్రజలుగా ఉన్నటువంటి యూదుల వలనే ఈ రోజుని మీకు శ్రమ సంభవించింది. దానికి ముఖ్యమైన కారణం ఎవరు? అన్యజనుల, నీ పొరుగువారి వల్ల కాదు కదా, నీ సొంత ప్రజల వల్లే నీకు శోధనలో సంభవించాయి. నీ సొంత ప్రజల వల్లే, నీ యొక్క రక్త సంబంధికుల వలననే నీవు శ్రమలో ఉన్నావు, శోధన అనుభవిస్తున్నావు, బాధ అనుభవిస్తున్నావు. బయటి వారి ద్వారా కాదు ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని యొక్క కుమార్తె, బయటి వారి ద్వారా ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు రావు. మరి ఎప్పుడు వస్తాయంటే, ఎవరి ద్వారా ఎక్కువగా వస్తాయంటే సొంత ప్రజల ద్వారా, సొంత బంధువుల ద్వారా, సొంత వారి ద్వారానే ఎక్కువగా వస్తాయి. అలాగని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వాక్యం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల కాదండి శోధనలు ఆయనకి. పౌలు గారు చాలా అపర కోటీశ్వరుడు అండి. పౌలు గారు గొప్ప అధికారం కలిగిన వ్యక్తి అండి. సన్హెడ్రిన్ సభలో అతడికి స్థానం ఉందండి, మెంబర్షిప్ ఉందండి. సన్హెడ్రిన్ సభ అంటే మామూలు విషయం అండి. ఇప్పుడు రాజ్యసభ, పార్లమెంటు సభ ఎంత ఘనంగా ఉంటుందో, అందులో సభ్యత్వం కలిగిన వ్యక్తులు ఎంత ఘనమైనటువంటి అధికారం నాయకులుగా పిలువబడుతున్నారో, ఎంత హోదా అది. అదేవిధంగా సన్హెడ్రిన్ సభలో అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తిగా, అందులో నెంబర్ కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారండి. తర్వాత ఆయన అపర కోటీశ్వరుడిగా ఉన్నాడు, జ్ఞానవంతుడిగా ఉన్నాడు, గొప్ప దివ్యమైనటువంటి తలాంతులు కలిగిన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. కానీ ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు దర్శించి మాట్లాడిన తర్వాత ఇదంతయు కూడా పెంటగా ఎంచుకొని దేవునికి సువార్త చెప్పడమే ముఖ్యమైన ధ్యేయంగా, గురిగా కలిగి, అదే నా యావత్తు సంపద, అదే నాకు గొప్ప లాభం, అదే గొప్ప నాకు మేలు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత, దేవుని యొక్క మాట ప్రకారం చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి వారికి, అనగా అన్య జనాంగానికి సువార్త ప్రకటన చేయడానికి దేవుని యొక్క చేతిలో ఆయన ఆయుధముగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన సువార్త చెప్తున్నటువంటి ఆ కాలక్రమంలో చాలా దేశాలు వెళ్ళారు, చాలా ప్రదేశాలు వెళ్ళారు, దేవునికి సువార్త ప్రకటన చేశారు. ఎవరికంటే దేవుని నమ్మిన వారికి కాదు, దేవుని నమ్మిన వారికి చెప్పేది బోధ. దేవుని నమ్మని వారికి, దేవుడంటే తెలియని వారికి చెప్పేది సువార్త. ఈ విషయాన్ని బాగా గమనించండి ప్రియులారా. బోధ అనేది, ఒక మనిషికి జ్వరం వస్తే ఆ యొక్క మనిషిలో ఉన్నటువంటి బలహీనత, ఆ లోపల కడుపులున్న గడ్డ ఉంటే కనుక అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడల్లా బెళ్ళ వేస్తే తగ్గుతుంది. అది బోధతో సమానం, సుమారుగా ఇంచుమించుగా చెప్తున్నాను. తర్వాత సువార్త అనేది ఎటువంటిదంటే, నీ పొట్టలో, నీ కడుపులో ఉన్నటువంటి గడ్డను తీసేసే ఆపరేషన్ చేసేదే సువార్త. అన్యజనులు దేవుడంటే తెలీదు, కనిపిస్తున్నటువంటి సృష్టిని ఆరాధన చేసే అన్యజనులు, ఆ అన్యజనులకి దేవుని యొక్క సువార్త చెప్పి దేవుళ్ళనికి నడిపించుతున్న కాలక్రమంలో ఆయన చాలా బాధలు, చాలా శ్రమలు ఆయన పడ్డాడండి. అయినప్పుడు కూడా ఆ బాధల యందు సువార్త చెప్పే విషయంలో బాధలు పడ్డాడు, ఆ బాధల యందు సువార్త చెప్పే విషయంలో శ్రమలు పడ్డారు. ఆ శ్రమల యందు ఆయన సంతోషించాడు తప్ప బాధపడలేదండి. ఈ రోజుని కేవలం నీవు బోధ చేయటానికి వెళ్తేనే ఏదైనా చిన్నపాటి ఏదైనా బాధ వస్తే నువ్వు తట్టుకోలేవు, నేను ఇక చేయని బోధ అంటావు. సువార్త నిమిత్తం నువ్వు వెళ్ళి ఎక్కడికైనా సువార్త చెప్తున్నకి వెళ్తే అక్కడ అన్యజనుల ద్వారా కానీ, భూసంబంధికుల వ్యక్తుల, భూసంబంధమైనటువంటి ఆలోచన విధానం కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తులతో ఏదన్నా నీకు శోధన సంభవిస్తే నువ్వు తట్టుకోలేవు, మానేస్తావు, వెనకడుగు వేసేస్తావు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అన్నీ ఉన్నా,
చాలా జ్ఞానవంతుడిగా ఉన్నప్పుడు కూడా దర్శనాన్ని పొందుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటన చేస్తున్నాడు, సువార్త ప్రకటన చేస్తున్న కాలక్రమంలో శ్రమ బాధలు ఇరుకులు వస్తున్న కాల సమయంలో సంతోషించాడు. ఆ సంతోషించే కాలక్రమంలోనే చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పారు. చెప్పిన ఆ సమయంలో ఎఫెసీకి వెళ్ళారు, అక్కడ సువార్త చెప్పారు, సంఘాన్ని కట్టారు, పెద్దలను ఏర్పాటు చేశారు, పెద్దల్ని అభిషేకించారు, పెద్దలు ఉంచారు. తర్వాత అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళబోతున్నారు. ఎక్కడికంటే, ఇదిగో నేను ఇప్పుడే ఆత్మీయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునికి వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రియమైన దైవ జనాంగమా? పెద్దలతో చెప్తున్న మాట, అయ్యా యూదుల కుట్రల వలన ఎన్నో వచనం అది 19వ వచనం, నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మీకు తెలుస్తుంది, ఎందుకంటే మీరు అక్కడే ఉన్నారు కదా. మీరు ఉన్నారు, నేను ఉన్నాను, యూదులు కూడా ఉన్నారు. యూదుల కుట్రల వలన నేను ఎన్నెన్ని శోధనలో నేను వెళ్ళాను, ఎన్నెన్ని శోధనలు అనుభవించాను మీకు తెలుసు. అయినప్పుడు కూడా దేవుని యొక్క సువార్త చెప్పడం నేను ఆపలేదు. ఇంకేం చేశానంటే, పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను, మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక. అలాగే నిజమైనటువంటి క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో, నిజమైన బోధకులుగా ఎవరైతే ఉన్నారో, నిజమైన సత్య సువార్తికులుగా ఎవరైతే ఉన్నారో, వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని దాచకుండగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా దేవుని ఆత్మ ప్రేరణ చేత ఎక్కడికి పంపించాలో ఆత్మ అక్కడికి పంపించబడతారు. పంపించబడిన తర్వాత ప్రయోజనకరమైనది తప్పనిసరిగా అక్కడ వారికి తెలియజేస్తారు. విన్న వారు విశ్వాసం ఉంచుతారు, వారు కూడా ప్రయోజకులు అవుతారు, వారు మారు మనసు పొందుతారు. కింద వాక్యాన్ని నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి పిల్లరా. యెరూషలేము వెళ్ళబోతున్నాను ఆయన పెద్దలారా, నేను దాచుకోలేదు ఏది కూడా. నేను ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నా కోసం బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభుని యేసు వలన పొందిన పరిచర్యను తొద ముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అని అక్కడున్నటువంటి పెద్దలతో చెప్తున్నారండి. నన్ను ఇంకా మీరు చూడరంటే దానికి అర్థం ఏంటి? నేను ఇంకా ఎఫెసీయులోనికి రాలేను నాయన, ఇంకా మీ సంఘంలోనికి, మన సంఘంలో నేను ఇంకా రాలేను. ఎందుకంటే నేను బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను ఇక్కడ రాలేనిక. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ప్రియులారా. 20 వచనం, అపొస్తలుల కార్యాలు 20 వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతా మీకు తెలియను. అంటే మారు మనసు పొందటానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు, ఒక పరిధిని ఉంచుతాడు నీకు మారు మనసు పొందటానికి. ఆ పరిధి దాటిందంటే తర్వాత నువ్వు మారు మనసు కోసం మనసు మార్చుకునే స్థితి దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. దేవుడు ఇంకా అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడని అంటారా? మన ప్రాణం ఉన్నంత వరకు అవకాశం ఉంటుందని అనుకోవద్దు. మీరు బాగా ఆలోచించేయండి ప్రియమైన దేవుని దైవ జనాంగమా.
చచ్చిపోయినంత వరకు భారతదేశంలోనికి సువార్త ప్రకటించబడింది, మారుమనసు పొందలేదు. యమన దశలోకి వచ్చావు, సువార్త ప్రకటించబడింది, మారుమనసు పొందలేదు. తర్వాత కౌమారపు దశలోకి వచ్చావు, సువార్త అందించబడింది, కానీ మారుమనసు పొందలా. కానీ వృద్ధాప్య దశలోకి వచ్చేస్తున్నావు, అప్పుడు మారుమనసు పొందా అనుకుంటున్నావా నువ్వు? ఇప్పుడేముందిలే, యవనస్తుడిగా ఉన్నాను, యవనస్తురాలుగా ఉన్నాను, నాకు ఇప్పుడు మారుమనసు ఏంటి, నేనెందుకు వెళ్ళాలి దేవాలయానికి, నేనెందుకు వెళ్ళాలి పరిశుద్ధమైన స్థలంలోనికి, నేనెందుకు సువార్త కూటాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఉండకుండా సమయం నీకు ఇచ్చాడు కాబట్టి మారుమనసు పొందడానికి సమయం ఇచ్చినప్పుడు మీరు మారుమనసు పొందాలి. ఆ తర్వాత నీకు సమయం ఇవ్వబడదు అంటే నేను వెంటనే చంపేస్తానని కాదు. అక్కడ మారుమనసు పొందే అవకాశం నీకు ఇవ్వడు. ఇంకా అది ఎలా ఇవ్వడో ఒకసారి వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. చదువుకున్న వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునిడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే మారు మనసు పొందే అవకాశం ఇంకా లేదు. ఇక ఒక పరిధి అండి, 30 సంవత్సరాల లోపల నువ్వు మారు మనసు పొందాలి, 25 సంవత్సరాల లోపల నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు టైం ఇచ్చాం, సువార్త చెప్పాం, మారు మనసు పొందలా. 5 సంవత్సరాలు చెప్పాం, మారు మనసు పొందలా. 10 సంవత్సరాలు చెప్పాం, మారు మనసు పొందలా. 15 సంవత్సరాలు చెప్పాం, మారు మనసు పొందలా. కానీ ఇక అవకాశం ఇవ్వడం, ఇంకా పరిధి ఇచ్చాడంతే, పరిధి. ఇక్కడ యాషావుకి అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం అంటే ఒక పరిధి ఏర్పాటు చేశాడు. ఆ పరిధి దాటిన తర్వాత ఇంకా మారు మనసు వెతికాడు, కానీ అవకాశం లేదు. అదే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే చచ్చిపోయే లోపు వరకు, చచ్చేంత వరకు ఎప్పుడైనా మారు మనసు పొందొచ్చు అనుకుంటున్నారమ్మా? అది నీకు 30 ఏళ్ళే కావచ్చు, 40 ఏళ్ళే కావచ్చు, 50 ఏళ్ళకే కావచ్చు, పరిమితి ఇచ్చాడు. ఆ పరిధి దాటితే ఇంకా మారు మనసు పొందటానికి అవకాశం నీకు ఇవ్వడు. మారు మనసు పొందాలని చెప్పేసి నువ్వు కన్నీళ్ళు విడిచినా, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వడాన్ని చాలా స్పష్టంగా వాక్యమైన దేవుడు మనతో ఈ యొక్క సమయం ముందు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక మారు మనసు పొందే అవకాశం ఉండదండి. రేపు మారు మనసు పొందాంలే, ఎల్లుండి పొందాంలే, లేకపోతే వచ్చి 2026లో పొందుదాం అనుకున్నావా? అటువంటి అవకాశం దేవుడు ఎవడు? ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయం, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. కాబట్టి వాక్యం వింటున్న మీరు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు మీకు ఇచ్చిన వాక్యాన్ని దాచుకోకుండా చెప్పడమే కాకుండా చెప్పి మారు మనసు పొందే స్థితులను వారు నడిపించే క్రమంలో వాక్యం వింటున్న వ్యక్తులు మారు మనసు పొందాలి. అవకాశం ఉంది, అవకాశం పరిధి దేవుడు ఏర్పాటు చేసి ఆ పరిధి దాటిందంటే ఇక మీకు మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇవ్వడు. మారు మనసు పొందాలని కన్నీళ్ళు విడిచి ఏడ్చినా ఎట్టి పరిస్థితులు మీకు మారు మనసు అవకాశం ఇవ్వడు. కాబట్టి వాక్యం వింటున్న మీరు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని మీరు తెలుసుకొని మారు మనసు పొందితేనే మీరు రక్షించబడతారు. లేదా రేపు మారు మనసు పొందాం, వచ్చే ఏడాది మారు మనసు పొందానికి ఉన్నారా, మీరు నిత్యమైన నరకాగ్ని పాలవుతారు. జాగ్రత్త. కాబట్టి వాక్యాన్ని విని మారు మనసు పొంది దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వాన్ని కలిగి ఉండమని దైవజనుడిగా తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, వాక్యం వినని బిడ్డలకు నీ కృపతోడించి మారు మనసు పొంది నీ చిత్తమును నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన కుటుంబాలకు తోడే నేడే సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.